అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన తత్విక్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్ స్టూడెంట్ గ్రాడ్ ఫిల్మ్ అని అంటున్నారు. అంటే అన్నపూర్ణ సంస్థలో ఎవరైతే యాక్టింగ్, డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ కైండ్ ఆఫ్ కోర్సెస్ చేశారో వాళ్ళు ఒక డెమో ఫిల్మ్ లాగా ఒక గ్రాడ్యుయేషన్ ఫిల్మ్ అనేది సబ్మిట్ చేయాలి కదా! అలాంటి సినిమాకి ఒక మదర్ క్యారెక్టర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. సో అలాంటి దాంట్లో మీరు యాక్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఇది మీకు ఒక బెస్ట్ ఆఫర్ సార్. అలాంటి వాటిలో యాక్ట్ చేయడం వల్ల మాకు ఏంటి ప్రయోజనం అన్నట్లయితే ఇక్కడ మీకు ఒకవేళ మీరు బాగా పర్ఫామ్ చేయగలరు అనుకోండి, అన్నపూర్ణలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎంతమంది అయితే స్టూడెంట్స్ నేర్చుకున్నారో వాళ్ళందరి దగ్గరికి ఇది వెళ్తుంది. ఒకవేళ అవార్డ్స్కి వెళ్ళినట్లయితే అవార్డ్స్ దగ్గరికి మీకు వెళ్తుంది. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో మీరు నటుడిగా చాలా కంటే చాలా ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీ ఉంటుంది. యాక్చువల్ సినిమా చేయడం కన్నా డెమో ఫిల్మ్ అనేది మీకు ఎక్కువ డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రేపు అనే రోజు ఫర్ ఎగ్జాంపుల్ నేనే డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నాను అనుకుందాం అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేనేం చేస్తాను, నేను ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఈ డెమో ఫిల్మే చూపించుకుంటా ఉంటాను ఎంతసేపు. అందులో పర్ఫామ్ చేసిన నటులు రే ఈ ఆర్టిస్ట్ వాడు బాగున్నాడే వీటి చేత చేయించేసి క్యారెక్టరు అనటానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. రైట్, ఇప్పుడు ఒక బలగం సినిమా కావచ్చు, కేర్ ఆఫ్ కంచరపాలెం కావచ్చు, ఇలాంటి నటులందరూ కూడా కొత్త సినిమా నుండి బయటకు వచ్చినట్టు మీరు డెమో ఫిల్మ్ నుండి కూడా మీరు బయటకు రావడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు మిస్ అవ్వద్దు అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. సో సావిత్రి అయిన ఒక మదర్ క్యారెక్టర్ కావాలంటే 45 నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఒక ఫాదర్ క్యారెక్టర్ కూడా కావాలంటే 50 సంవత్సరాలు ఉండాలి. ఈ గ్రాడ్యుయేషన్ ఫిలిం పేరు సావిత్రి. సో ఒక మదర్ క్యారెక్టర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ ఉండాలి. మదర్ వచ్చేసి 45 నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఫాదర్ వచ్చేసి 50 సంవత్సరాలు ఉండాలి అని అంటున్నారు. లాంగ్వేజెస్ తెలుగు మరియు బేసిక్ ఇంగ్లీష్ తెలిసి ఉండాలి ఇద్దరికి అని అంటున్నారు. యాక్టింగ్ సూటబుల్ అండ్ ఏమంటారు ఇంటర్నల్గా యాక్టింగ్ చేయడం తెలిసి ఉండాలి అని అంటున్నారు. న్యాచురల్గా రిలేటబుల్గా ఉండాలి, ఓవర్ స్టైలిష్గా ఉండకూడదు అని అంటున్నారు. కొత్త వాళ్ళకు కూడా వెల్కమ్ అని అంటున్నారు కాబట్టి కొత్త వాళ్ళు కూడా ప్రయత్నించే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, జూన్ మంత్లోనే షూట్ జరుగుతుంది అని అంటున్నారు. తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి అని అంటున్నారు. సో మీరు ఓకే అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ నేను ఫినాన్షియల్గా చాలా పూర్ సార్, నేను ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేయొచ్చు అని అంటున్నారు. సో ఇక్కడ నేనేమంటాను అంటే, మీరు పూర్ అనుకున్నప్పుడు మీరు ఇండస్ట్రీకి ఎందుకు వద్దాం అనుకుంటున్నారు అనేది మెయిన్గా తెలుసుకోండి. ఇండస్ట్రీకి మీరు వద్దాం అనుకుంటుంది డబ్బుల కోసం, డబ్బులు సంపాదించడం కోసం అన్నట్లయితే మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్లోకి వచ్చే ప్రయత్నం అయితే చేయకండి. ఎందుకంటే ఇక్కడ వర్క్ అనేది చాలామంది కాంపిటేటివ్గా ఉంటుంది. మీకు జీతాలు రావటం వస్తాయా రావా అనేది కూడా డౌట్ అనమాట. దాని బదులు మీరు ప్రొడక్షన్ వైపు, లైట్ మ్యాన్ వైపు, లేదంటే మేనేజర్ వైపు, ఇటువైపు మీరు వెళ్ళినట్లయితే ఎంతో కొంత డబ్బు రావడానికి ఒక పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. మేనేజర్ కూడా కొంచెం కష్టమే ఆనెస్ట్గా చెప్పాలి అంటే. ఒక జూనియర్ ఆర్టిస్టో, లేదంటే లైట్ మ్యానో, లేదంటే ప్రొడక్షన్ మేనేజరు, లేదంటే ఏమంటారు టచ్అప్ బాయ్, లేదంటే హీరోకి హీరోయిన్కి అసిస్టెంట్లు, ఇలాగ మీకు వెళ్ళినట్లయితే డబ్బు అనేది మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. రేపు అనే రోజు ఈ లైట్ మ్యాన్ అనేవాళ్ళు కెమెరామెన్ అవ్వచ్చు, అలాగే ఈ జూనియర్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఆర్టిస్ట్ అవ్వచ్చు, అలాగే ఈ టచ్అప్ బాయ్ అనేవాడు మేనేజర్ అవ్వచ్చు. ఇలాగ మీ పరిధి అనేది మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు సక్సెస్ అనేది అయ్యే కొద్దీ మీరు ఫినాన్షియల్గా చాలా హై అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమంత లాంటి ఆర్టిస్ట్ దగ్గరకో, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి ఆర్టిస్ట్ దగ్గరకో, లేదంటే రీజన్ బ్లాస్ట్ ఏంటి అమ్మాయి శ్రీలతనా పేరు తప్పన గుర్తుకు రావట్లేదు. రీసెంట్గా మహేష్ గుంటూరు కారంలో కూడా చేశారు కదా. అలాంటి ఒక మీకు పేరు పక్కన గుర్తొస్తే మీరు కమెంట్లో పెట్టే ప్రయత్నం అయితే చేయండి. సో అలాంటి ఒక ఆర్టిస్ట్ దగ్గర మీరు అసిస్టెంట్ అయినట్లయితే కొంతకాలానికి మేనేజర్ అవుతారు ఏదో ఒక ఆర్టిస్ట్ దగ్గర. అప్పుడు మీకు మేనేజర్ అయిన తర్వాత ఆ పర్టికులర్ హీరో కానీ హీరోయిన్ కానీ చేసే సినిమాల మీద మీకు మంచి కమిషన్ వచ్చేసి మీరు బాగా ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతారు. డైరెక్టర్ దగ్గరకు వచ్చినప్పటికి ఏంటి అంటే, డైరెక్టర్కి ఎన్ని కష్టాలు ఉంటాయి, అసలు డైరెక్టర్ వైపు వెళ్ళాలి అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ అవ్వడానికి మీకు ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9993111666.
9993116 అనేది ఒక నెంబర్. అలాగే సెకండ్ నెంబర్ వచ్చేసి 9849331436. ఐ రిపీట్ 9849331436. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.